రిచ్ ఇన్ మెర్సీ, కరుణా సంపన్నుడు అనే అంశాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే తన మహాప్రేమ చేత దేవుడు మనల్ని ప్రేమించి ఆయన తన కృప మనకు దయచేసిన దేవుడిగా ఆయన ఉన్నాడు. తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కరుణా సంపన్నుడు. దేవుడు మన జీవితంలో అత్యంత ప్రేమను, కరుణను ఆయన వ్యక్తం చేసినటువంటి దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుడు ఈరోజు మనకు చూపించిన కరుణను బట్టి, ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమ మమకారాన్ని బట్టి, ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఈరోజు మనం అందరం కూడా సజీవంగా దేవుని సన్నిధిలో ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికి కూడా దయచేశాడు. ఈ కరుణ, ఈ వాత్సల్యత, ఈ ప్రేమ, ఈ కృప, ఈ దయ, ఇవన్నీ కూడా దేవుడు మనకు చూపించి తన యొక్క కనికరాన్ని మన ఎడల వెల్లడి చేశాడు. ఆ గాడ్ ఈస్ రిచ్ ఇన్ మర్సీ, కరుణా సంపన్నుడు, కరుణగల దేవుడు. ఆ కరుణగల దేవుడు తన కరుణను మనకందరికి కూడా చూపించి తన కరుణను మనకు బయలుపరిచి ఆయన తన ప్రేమను వ్యక్తం చేశాడు. 103వ కీర్తన 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతున్నాను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారి ఎడల ఆయన తన విశేషమైన ప్రేమ, తన కనికరాన్ని, తన ప్రేమను, తన యొక్క ఆప్యాయతను, అనురాగాన్ని మనందరికి కూడా చూపించి యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదమేమీ లేకుండా, ఈ వ్యక్తి యూదుడు, ఈ వ్యక్తి గ్రీసు దేశస్థుడు అని భేదం ఏమీ లేకుండా ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరైతే తనకు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరెవరు దేవునితో మాట్లాడుతున్నారు? ఎవరెవరు ప్రార్థనలో ఉంటున్నారు? అయితే దేవుడు మీకు కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడు. ఒకవేళ మీరు ప్రార్థన చేయకుండా ఆదమరిచి ఏదోలే అన్నట్టుగా ఒకవేళ మీరు ఉన్నారా? అయితే మీకు కృప దూరంగా ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రార్థన చేసేవారైతే అన్ని విషయాల్లో దేవుడు కృప చూపిస్తాడు. ఆ కృప ఏ విధంగా కనబడుద్ది అంటే, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు తన కృపను వెల్లడి చేసే దేవుడుగా, బయలుపరిచే దేవుడుగా, చూపించే దేవుడుగా ఆయన మనకున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, ఈ కృపను చూపించి దేవుడు మన అందరినీ కూడా ఏం చేశాడంటే రక్షణ అనేది మనకు అనుగ్రహించాడు. అందరూ చెప్పండి, రక్షణ. ఈ రక్షణ అనేది దేవుడు మనకిచ్చాడు. కృప చూపించి, దయ చూపించి, మనందరి ఎడల తన కృపను వెల్లడి చేసి, ఏ విధమైనటువంటి భేదం లేకుండా, ఒకవైపున యూదుడని, అన్యుడని ఏ విధమైనటువంటి భేదం ఏమీ చూపించకుండా ప్రభు అందరికీ కూడా ఏమనుగ్రహించాడంటే రక్షణ అనుగ్రహించాడు. మీరు కృపచేత
రక్షింపబడి ఉన్నారు. మీరు ఎలా రక్షించబడ్డారు? కృపచేత. అంటే దేవుడు చూపించిన దయ వల్ల మీరు రక్షించబడ్డారు. మీరందరూ కూడా ఏ విధమైనటువంటి సొంత స్వనీతి క్రియలను బట్టి, ఏదో మంచి కార్యాలను బట్టి మరి చాలా మంచి వాళ్ళని, గొప్పవాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని, అందంగా ఉన్నారని మీ దేవుడు మనల్ని రక్షించలేదండి. ఆయన ఏం చేశాడంటే తన ప్రేమ మనకు చూపించి, తన కృప మనకు చూపించి, ఆ కృపామయుడైన దేవుడు మనందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే రక్షించిన రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా ఏం చెప్దాం. రెండవది, కరుణా సంపన్నుడు మనకు స్వాస్థ్యమును ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే స్వాస్థ్యం, ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-19 వచనాలు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుని యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. దేవుని బిడలమైనటువంటి మనందరికి కూడా మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ప్రభు మన కొరకు ఇచ్చిన ఆ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, యేసయ్య మన కొరకు ఉపయోగించిన ఆ బలాతిశయం ఎట్టిదో, ఆయనను విశ్వాసం ఉంచుచున్నటువంటి మన ఎడల ఆయన చూపుచున్న పరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాలి. అయితే ఆయన తెలుసుకోవడంలో మనకేం కావాలంటే జ్ఞానం కావాలి, ప్రత్యక్షత గల మనసు కావాలి. కాబట్టి మీకు జ్ఞానం కావాలి, ప్రత్యక్షత కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను పౌలు గారు అంటున్నారు. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డకు కూడా ఏం కావాలంటే స్వాస్థ్యం. రక్షణ పొందిన ప్రతి బిడ్డకు కూడా దేవుడు స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యం ఎలాంటిది? దేవుని బిడ్డలారా, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచెను. దేవుడు మనకు మర్మాన్ని బయలుపరిచాడు. ఎందుకంటే మహిమగల దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం పొందాలని, జ్ఞానాన్ని, ప్రత్యక్షత గల మనసిచ్చి దేవుని ఎరిగేటట్టుగా చేసి, ఏది ఏమైనా సరే మనమందరం కూడా ఏం పొందుకోవాలంటే దేవుడు అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడిచ్చే స్వాస్థ్యం ఎలా ఉంటుంది? దేవుడిచ్చే ఆస్తి ఎలా ఉంటుంది? దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏదంటే గర్భఫలము, యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. దేవుడు నీకిచ్చిన కుమారులు, నీకిచ్చిన కుమార్తెలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. అయితే దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని మనం అందరం కూడా పొందుకున్న వారమై, మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆ కృపగల దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యాన్ని ఎరిగిన వారమై, పొందిన వారమై మనమందరం కూడా ఆ స్వాస్థ్యం యొక్క గొప్పతనం అర్థం కావాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు ఇచ్చినటువంటి స్వాస్థ్యం యొక్క గొప్పతనం మీకు అర్థమైతే దానికోసం మీరు ఎల్లప్పుడూ ప్రయాసపడతారు. కొంతమంది గుప్త నిధులు దొరుకుతాయి అని చెప్పేసి అని కొండలన్నీ కూడా తవ్వుకుంటూ, వారు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని అంటే ఆ కొండలు తవ్వుకుంటూ
ఆ తవ్వి వారు అక్కడ ఏదైనా దొరుకుతుంది అని ప్రయాసపడుతూ ఉన్నారు. లైఫ్ అంతా తవ్వుతూనే ఉన్నారు, కానీ ఏమీ దొరకలేదు. కొంతమంది ఈ స్వాస్థ్యం పొందాలని వాళ్ళు ఎల్లకాలం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, నువ్వు తవ్వకుండా, నువ్వు ఏ కష్టపడకుండా, నీ ఏ విధమైనటువంటి చింత పడకుండా, ఏ విధమైనటువంటి టెన్షన్ లేకుండా సర్వాధికారి అయిన దేవుడు నీకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. ఒక 10 కిలోల బంగారం దొరికితే ఒక వ్యక్తికి ఎలా ఉంటుంది? నేను అనుకుంటా, ఇంకా అతనికి 10 కిలోల బంగారం దొరికిందంటే చాలా సంతోషపడతాడు అనుకుంటున్నాను. కానీ 10 కిలోల బంగారం కాదు మనకు దొరికింది. బంగారపు రోడ్లే వేయబడినటువంటి సిటీలో మనకు ఒక మ్యాన్షన్ దేవుడు కట్టాడు. ఆ మ్యాన్షన్ మీకు ఇస్తానంటున్నాడు. అది మీ పేరు దాని మీద రాయబడింది. ఎవరి పేరు అంటే నా పేరా? ఎస్, నీ పేరే అక్కడుంది. ఆ మ్యాన్షన్ మీద నీ పేరుంది. ఆ పేరు అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు ఆ పరలోకంలో పట్టణం మీద, ఆ నీకున్న మ్యాన్షన్, ఆ యొక్క భవనం మీద మీ పేరు రాసి, ఇది పలాని వాళ్ళకు సిద్ధపరిచింది అని దేవుడు దాన్ని సిద్ధపరిచి ఉంచాను. ఎంత గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు ఇస్తానంటుంటే, లోకం వైపు చూసి, పాపం వైపు చూసి, ఇటు చూసి అటు చూసి, ఏమండి దేవుని మర్చిపోయి, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం ఎంతో జాగ్రత్తగా ఉంటున్నాం. నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును, తన ప్రాణమును రక్షింపగోరువాడు దాన్ని పోగొట్టుకును. తన ప్రాణాన్ని రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకొను గోరువాడు తన ప్రాణమును రక్షించుకొనును. పోగొట్టుకోవడానికి, నా ప్రభు కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళ ప్రాణం పోదు, కానీ నా ప్రాణాన్ని రక్షించుకోవాలి. అమ్మో నా ప్రాణం అని చెప్పేసానండి, పోగొట్టుకునే ప్రమాదం ఉంది. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం, ఇక్కడ ఉన్నటువంటి వారం జాగ్రత్త జాగ్రత్త. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అది పరిశుద్ధులకు ఇచ్చే స్వాస్థ్యం, పాపులకు ఇచ్చే స్వాస్థ్యం కాదు. అది పరిశుద్ధులకు ఇవ్వబడే స్వాస్థ్యం. అయితే మీరు పరిశుద్ధులా అంటే అవునా కాదా? మీరు పరిశుద్ధులా అని అంటే, ఏమో పాస్టర్ గారు మాకే తెలియట్లేదు అని మీరు అంటున్నారేమో. దేవుని బిడ్డలారా, యేసు రక్తమందు మీరు కడగబడ్డారా? ఆన్సర్ నో. ఎస్, ఎస్ ఆర్ నో అందరూ చెప్పాలి. మీరు యేసు రక్తంలో కడగబడ్డారా? యేసును రక్షకుడిగా అంగీకరించారా? యేసు నామములో బాప్తిస్మం పొందారా? దేవుని ఆత్మచేత ముద్రించబడ్డారా? అయితే మీరు పరిశుద్ధులు. యేసు ప్రభువారు మీరు పరిశుద్ధులు అన్న తర్వాత మిమ్మల్ని పాపులు అనేది ఎవరు? దేవుని బిడ్డలారా, నువ్వు పాపివి అనడానికి సాతానికి అధికారం లేదు. నువ్వు పాపివి అని అనడానికి నీకు అధికారం లేదు. యేసయ్య నిన్ను పరిశుద్ధపరిచాడు, తన రక్తంతో నిన్ను కడిగాడు, కొన్నాడు. పరిశుద్ధులకు ఇవ్వబడే ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యాన్ని, ఆ తేజోవాసుల ఆ స్వాస్థ్యాన్ని, ఆ వెలుగుమయమైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పేతురు, యోహాను, యాకోబు, పౌలు, శీల ఇలాంటి వారందరికీ ఇవ్వబడినటువంటి ఆ స్వాస్థ్యాన్ని అల్పులమైన మనకు దేవుడు తన కరుణ చొప్పున, ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి ఆయన మనకు ఫ్రీగా ఈ స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. అందును బట్టి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తేజవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యములో మనం అందరం కూడా పాలివారమై ఉన్నాము. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనతో దేవుడు మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు ఆయన సన్నిధిలో ఈ స్వాస్థ్యాన్ని మనకు ప్రభు ప్రతిఫలంగా, ఆయన నమ్మినటువంటి దానికి ప్రతిఫలంగా, ఆయన వెంబడించుతున్న దానికి ప్రతిఫలంగా, ఆయన బిడ్డలమైనటువంటి దానికి ప్రతిఫలంగా ఆయన ఈ స్వాస్థ్యాన్ని మనకిస్తున్నాడు.
అయితే ఈ స్వాస్థ్యం ఎలాంటిదంటే ఇది పాడు చేయబడినది. ఆమేన్, హల్లెలూయా. ఒక బిల్డింగ్ చాలా కష్టపడి కడితే దాని యొక్క లైఫ్ స్పాన్ 27 to 30 years ఉంటుంది. ఇదివరకటి కట్టడాలు అయితే 100 years, కానీ ఇప్పుడు కట్టడాలు 20-30 yearsలో కంప్లీట్గా వీక్ అయిపోతున్న స్ట్రక్చర్. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మన దేవుడు వాడబారని స్వాస్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదియోనైన స్వాస్థ్యాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు అని 1 పేతురు 1:4 ఈ మాట మనం చూడొచ్చు. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడి నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో, నిర్మలమైనదియో, వాడబారనిదియోనైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కరికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. మనల్ని జన్మింపజేశాడు, మనం తిరిగి జన్మించాం. కాబట్టి దేవుడు మనకు ఈ గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, ఈరోజు మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందని కాదు. ఎందుకు హ్యాపీగా ఉండాలంటే, మీ పాకెట్ నిండా డబ్బులు ఉన్నాయని కాదు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని కాదు. ఎందుకు సంతోషించాలంటే, పరలోకంలో నాకు స్వాస్థ్యం ఉందని. ఇలా సంతోషించే వాళ్ళు ఎవరంటే మామూలు వాళ్ళు కాదు. ఇలా సంతోషించే వాళ్ళంటే జీవము గల దేవుని పిల్లలు. ఆమేన్. చూసే వాటిని బట్టి కాకుండా చూడని వాటిని బట్టి సంతోషించేవాళ్ళు. మనం ఎప్పుడు చూస్తేనే కళ్ళు నిండుతుంది అనమాట. అబ్బో, నేను చూడాలి. నో, నువ్వు చూడాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, నమ్ము, అంతే, నీకు స్వాస్థ్యం దేవుడు ఇస్తాడు. ఆ స్వాస్థ్యం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వే విధంగా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, రక్షణ ఉంది, స్వాస్థ్యం ఉంది.